హాయ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఈ వ్లాగ్లో 2 డేస్ అయితే చూస్తారు మీరు. సో మా చెల్లి పెళ్ళికి బెంగళూరు నుంచి హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఈ నెక్స్ట్ డే మేము మా చెల్లి బ్యాచిలరేట్ పార్టీ అని అనుకున్నాము. సో బ్యాచిలరేట్ పార్టీ ఐడియా, డెకార్ ఎట్లా చేసాము, ఎలా ప్లాన్ చేసుకున్నాము మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. అర్జున్కి ప్రస్తుతానికి ఈ టైగర్ టాయ్ చాలా ఫేవరెట్ అనమాట. ఇంకా మొత్తం దాంతోనే తింటాడు, దాంతోనే పడుకుంటాడు. పెళ్ళి అయ్యేదాకా దాన్ని అసలు వదలలేదు. సో మా చెల్లి తమ్ముడు అయితే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చేసారు. ఆ డాగి పేరు యోగి, మా అక్క వాళ్ళ డాగ్. అర్జున్ అయితే పడుకుని పోయాడు. ఇంకా వెళ్ళాక ఇంట్లో ర్యాబిట్స్ ఉంటే వాటితో కలిసి బాగా ఆడాడు. అర్జున్కి యానిమల్స్ అంటే జనరల్గానే కొంచెం ఇన్క్లినేషన్ ఎక్కువ. అసలు భయపడకుండా వెళ్ళిపోతాడు, దేన్నైనా పట్టేసుకుంటాడు. పాపం యోగి ఇప్పుడు నొప్పి వస్తుంది. నీకు అలా పట్టుకోవాలని ఎలా తెలుసురా? ఇక్కడే ఉంటుంది. తినట్లేదా? తింటుంది. వస్తుంది దానికి. కాలుతో పట్టుకుంటావారా నువ్వు? పట్టుకుంటావా? కాలుతో వద్దు, చేతి. అర్జున్ మెజర్మెంట్స్ అయితే ఇవ్వడానికి బొటిక్కి వచ్చేసాము. సో ఇక్కడ వర్క్ ఆల్రెడీ చేసింది ఎట్లా ఉంది అని చూస్తున్నాను. చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ అర్జున్కి అయితే మెజర్మెంట్స్ తీసేసుకుంటున్నారు. So high, feet on the ground, but I still get by. Rules were made for someone else to try, but not me, not me. They say slow down, some take your time, but I was born running every stop sign. Sky is the limit, no chance to hold. ఇక్కడ నుంచి అయితే కుషాల్స్ జ్యువెలరీ షాప్కి వెళ్ళాము. సో అక్కడ స్టోర్ ఓనర్ అయితే అర్జున్ని చాలా బాగా ఎంగేజ్ చేశారు. వాడిని ఒక చోట కూర్చోబెట్టి వాడితో రాయించడం, వాడితో బిల్ వేయించడం. సో మమ్మల్ని మేము షాపింగ్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా చూసుకున్నారు. Okay, this is what? A for apple. What is an apple? This is apple. ఈవినింగ్ అందరితో కలిసి డిన్నర్కి వచ్చేసాం. నెక్స్ట్ డే బ్యాచిలరేట్ పార్టీ అని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి నేను, కుషాల్, పూర్ణ, పండు కుషాల్ వాళ్ళ ఇంట్లో పడుకుందామని డిసైడ్ అయ్యాము. సో దట్ మా అక్క వాళ్ళ ఇంట్లో రేపు పొద్దున్న లేచి కొంచెం ఈవినింగ్ లోపల డెకోర్ అంతా కంప్లీట్ చేసేలాగా. అంటిచ్చేస్తావా? అంటించు మరి. అంటి ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో బాల్కనీ స్పేస్. సో ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము పార్టీ. మేము వచ్చేసే లోపల తను లైటింగ్ అంతా అయితే సెట్ చేసేసి పెట్టేసింది.
టేబుల్ డెకోర్ అయితే కొంచెం బోగన్విలియా ఫ్లవర్స్ అట్లా పెట్టేసి అరేంజ్ చేసేసాము. బ్రైట్ టు బీ అని బ్యానర్ కట్టేసి విత్ కేక్ స్టాండ్. ఈ పార్టీకి థీమ్ వచ్చేసి మనం వైట్స్, సిల్వర్స్, పీచెస్ ఆర్ లైక్ బేబీ పింక్ అనుకున్నాము. సో మొత్తం ఏది చేసినా కూడా డెకోర్ ఆ కలర్ ప్యాలెట్లో వెళ్ళాము. పింట్రెస్ట్లో ఒక ఐడియా చూశాను. మనం జనరల్గా చూస్తూనే ఉంటాం కదా ఫాయిల్ కర్టన్స్. సో ఫాయిల్ కర్టన్స్ అండ్ బెలూన్తో చేసిన డెకోర్ ఇది. ఎందుకో గోల్డ్ కన్నా కూడా సిల్వర్ ఫాయిల్ కర్టన్స్ మంచి లుక్ వస్తుంది అనిపించింది. అందులోనూ సన్సెట్ టైం కదా. సో ఇది కొంచెం డిఫరెంట్ లుక్ అనిపించింది. సో వీ వెంట్ విత్ ఇట్. కొంచెం గాలి వల్ల మాత్రం ఆ కర్టన్స్ అన్నీ ఒక చోటుకి వచ్చేసి లోపల బలూన్ కనిపిస్తూ ఉంది. సో అది లేకుండా ఉంటే ఇంకా బాగుండేది. సో ఇండోర్కి బాగా సూటబుల్ ఈ డెకోర్ అవుట్డోర్తో కంపేర్ చేస్తే. బట్ అవుట్డోర్ కూడా ఇలాగ షైన్ అవుతూ చాలా అందంగా కనిపించింది. I got my head in the clouds so high. Feet on the ground, but I still get by. Rules were made for someone else to try, not me. కమింగ్ టు ద అవుట్ఫిట్స్, బ్రైడ్కేమో వైట్ కలర్ అండ్ బ్రైడ్స్మేడ్స్కేమో పేస్టల్ పింక్ కలర్ తీసుకున్నాము విత్ సిల్వర్ కలర్ హెయిర్ బ్యాండ్స్ అనమాట. I got my head in the clouds so high. Feet on the ground, but I still get by. Rules were made for someone If you like the video, else to please like and try, subscribe. but not I will see you in the next vlog. Bye. not me.